హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే బాగున్నానండి. డిఎస్సి ఎగ్జామ్ రాయడం కోసం అని చెప్పేసి అయితే హైదరాబాద్ వచ్చానమాట. మేడ్చల్లో పడింది సెంటర్ వచ్చేసి. అక్కడ ఎగ్జామ్ రాసుకొని మార్నింగ్ 9 o'clock ఫస్ట్ షిఫ్ట్ అనమాట. ఎగ్జామ్ రాసేసుకొని అక్కడ నుంచి సికింద్రాబాద్కి వచ్చేసినాము. ప్యారడైస్లో అయితే బిర్యానీ తినేసి లాస్ట్కి అయితే ఇక్కడ షాపింగ్ అయితే వచ్చేసినాం అనమాట. ఈయన చెప్పులు తీసుకుంటున్నాడు ఇక్కడ. తీసుకొని చూడు. తీసుకో. ఏమైంది? అది నీకు పెట్టరాదు, ఎందుకు అవసరమా? సరే जरूर कितना 150 पेन दे देखो ये देखो वो తెలుగులో మాట్లాడు, లేకపోతే బ్లాక్ తో వస్తాయి అవి ఇట్లా లేవంటలే వచ్చేసి ये तो टाइम 100 फिक्स होता है देखो होता ना अदरक को ఇవి వద్దా? ఇది బాగుండదా? శాండిల్స్ శాండిల్స్ శాండిల్ వద్దా? ఉన్నాయి శాండిల్స్ ఇది చూడు మెల్లిగా. 250 ఉంటుంది అది వేసుకొని చూడు. చాలా చేస్తలేదు వస్తలేదా? ఇది చూడే బాబా. ఇది వద్దా? ఇట్లా ఇవైతే నేను కూడా తీసుకోవాలా? చిన్న 7 నెంబర్ ఇంకోటి అక్కడ ఉంది చూడు, డోర్. అది ఏ బాగున్నా? ఏంటిదన్నా వాచ్? అది వాచ్ లేదు లోపల, జస్ట్ వాచ్ స్టైలే చూడు. డోరా ఇదేంటి బటన్ లేదు, ఇది ఉండేది డై ఉందిలే. ఇది ఆ డోరా తీసే. మరి బ్లాక్ ఉంది, బ్లాక్ తీసుకుంటావు మరి. బ్లాక్ బెంటెన్, అది బెంటెనే, ఇది బెంటెనే. అయ్యో యాంగ్రీ బర్డ్. చెప్పు, ఏదో ఒకటి తీసుకో తొందర. అది వాటర్ పోయినట్టుంది లోపల. అదొద్దు, అదొద్దు, వేరే తీసుకో. దాని కింద ఉంది ఇంకోటి ఆరెంజా? సేమ్ అదే పాపి. ఇదే ఉండని. సరే తీసుకో. బాగుందా? చలో మళ్ళీ ఇప్పుడు అక్కడ దాకా వెళ్దాంపా. ఫ్లవర్ వాజ్ తీసుకున్నాం. कितना हुआ?
कुछ कम नहीं है, थोड़ा कम बोलो, ले ले तू, हाँ? थोड़ा 10 रुपये 20 रुपये 20 रुपये वीडियो थोड़ा पढ़नी ఎక్కడైతే గొడుగు తీసుకున్నామో వర్షం పడుతుంది, అంబ్రెల్లా తీసుకురాలేదు, అందుకోసం అయితే గొడుగు తీసేసుకున్నాము. ఇవ్వండి, ఇక్కడైతే ఖుషి కోసం యానిమల్స్ ఇంకా ఐడెంటిఫై చేయడం కోసం అయితే తీసేసుకుంటున్నాం అన్నమాట. ఏమైంది వద్దా ఫ్లాష్? ఫ్రూట్స్ ఏమేమి తీసుకున్నాం? నెంబర్స్ బితేద్దాం, అవి లైన్గా పెట్టి ఇక్కడ నీకు కనిపిస్తాయి. ఏమేమి తీసుకున్నావు? ఇగో వైల్డ్ యానిమల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఏబిసిడీలు, ఇదేమో ఫ్లవర్స్. 40 का दे दो उसको, ये नंबर्स. ఓకే అంతేనా? ఎంత అవుతుంది మొత్తం? कुछ कम ले लो. पहले उड़ के निकाला ना, या पूरा 50 का ले लो. आते भाई उड़ के निकाला इसलिए दे दो भैया 250 को. इससे पहले कहीं को बोल के निकालते फिर 300 रुपये. ఖుషికి అండ్ నాకైతే బ్యాంగిల్స్ తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసినాము. తర్వాత ఇక మెల్లగా జెబిఎస్ వర్క్ అయితే వర్క్ చేద్దామని చెప్పేసి అన్నారు. సరే అని నడుచుకుంటూ వెళ్తున్నాము. తర్వాత సరే కానీ జెబిఎస్ బస్సు టైర్ పలిగి చెట్టు కింద ఉన్నాం ఆఖరికి. ఆయన భయపడుతున్నాడు కదా, మరి మనం ఆ బస్కు పోవచ్చు కానీ ఎప్పుడు అందరూ రోడ్డు మీద ఆపేసిండి. ఇక ఇంతమంది మొన్నని చూడు. నువ్వేటు ఆఫ్టర్ లాంగ్ తర్వాత మేము హైదరాబాద్ వెళ్ళినాము. అది కూడా ఎగ్జామ్ రాయడానికి. ముందు తను కూడా అక్కడే బీటెక్ చేస్తుండే, నేను కూడా అక్కడే బిఎడ్ చేస్తున్నాను అనమాట ఓయిలో. ఇప్పుడు 2017లో నేను హైదరాబాద్ నుంచి వచ్చేసిన అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళినా అనమాట 2024లో. అక్కడ నుండి చాలా ఇయర్స్ అవుతుంది కదా మనం వచ్చి ఇక్కడికి. మనం చదువుకున్నప్పుడు వచ్చినామంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చినాము అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి వస్తాము. వెళ్ళి అంత హ్యాపీగా ఉంది కదా, తొందర వెళ్ళిపోతాము ఇంటికి. ఖుషి ఇంటి దగ్గరే ఒకదాన్నే విడిచిపెట్టేసి వెళ్ళినా అనమాట. అత్తమ్మ దగ్గర ఏడుస్తుందో ఏమో అనుకొని ఎంత తొందర బయలుదేరినాము. మాకు తగ్గట్టుగా ఆ బస్ టైర్ ఏంటి లోపల ట్యూబ్ అనేది పగిలిపోయింది. అండ్ సైడ్కుండే ఆ రేకు కూడా ఎగిరిపోయి పడిపోయింది అనమాట. అది కూడా మేము కూర్చున్న సీట్ కిందనే అది టైర్ దగ్గర అయ్యేసరికి బ్యాక్ సైడ్ టైర్ ఏ మధ్యలోనే ప్రజ్ఞాపూర్కి ఇంకా మేము రీచ్ కూడా కాలేదు. తర్వాత అక్కడ నుంచి ముందట కొంచెం పంచర్ వేసేది ఉందని చెప్పేసి అన్నాక ఆ పెట్రోల్ బంక్ దాకా మెల్లమెల్లగా అయితే వచ్చేసినాము. అది డైరెక్ట్ నిజామాబాద్ బస్ అనమాట. ఎక్కేసినాం కానీ చాలామంది ఉండే, వాళ్ళందరినీ రిమైనింగ్ వేరే బస్సులో ఎక్కించేసి ఎవరైతే జైత్యాల మెట్పల్లి నిజామాబాద్ వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళని మాత్రం అదే బస్సులో ఉంచేసారనమాట. మిగతా వాళ్ళని కన్వర్ వరకు ఉన్న వాళ్ళందరినీ వేరే బస్సులో అయితే ఎక్కిచ్చేసినారు. ఆ తర్వాత ఇక్కడ ట్యూబ్ అది అయిపోయింది కదా, సో అందుకోసమని స్టెప్ని అయితే పెట్టేస్తున్నారు అనమాట.
కండక్టర్ అండ్ డ్రైవర్ వాళ్ళు అప్పటికి భయపడుతున్నారు, వేరే బస్సులో ఎక్కిచ్చేద్దాం అది అని చెప్పేసి. పర్లేదు ఇప్పుడు వెళ్ళొచ్చు మీరు అని చెప్పేసి తను అన్నాడు అనమాట. సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. మధ్యలో ఈ వర్షం ఒకటి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. మేము మార్నింగ్ మిడ్నైట్ 12కి బయలుదేరిన వాళ్ళము. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి వచ్చి రిటర్న్ వస్తూ ఉంటే తిరిగి మాకు ఇంటికి వచ్చేసరికి కూడా నైట్ 10 అయిపోయింది. ఈవినింగ్ 5కి రీచ్ అయ్యే వాళ్ళం కాస్త నైట్ 10కి రీచ్ అయ్యాము. అదే బస్సులో రావాలని ఉండే, వేరే బస్సులో రావచ్చు కదా అనుకోవచ్చుకొని ఇక వాళ్ళు ఉండి ఏం కాదు మనం ఈ బస్సులో వెళ్ళొచ్చు అని అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారా అతను మెకానిక్ చేస్తున్నాడు కదా, ఆ పక్క పైనదే రేకు ఊడిపోయి పడిపోయింది అనమాట. తర్వాత బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవ్వండి కరీంనగర్ వరకు అయితే రీచ్ అయినాము. ఇక తర్వాత లాస్ట్లో అయితే జైతల్ బస్ స్టాండ్కి వచ్చేసరికి చినుకులు కొంచెం పడుతున్నాయి. తనుండి తొందర మెల్లగా రాకు, వర్షం ఎక్కువ అయ్యేటట్టుంది అని చెప్పేసి అన్నాక సరే ఇక ఫాస్ట్గా అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి ఖుషి పడుకొని ఉంది. అత్తమ్మ ఉండి వచ్చేసారు కదా సేఫ్గా, చాలు ఓకే ఇక పడుకోండి అని చెప్పేసి అనింది. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.